కిరణ్స్ అర్థమెటిక్ బుక్లో చూసుకున్నట్లయితే మనం టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో టైప్ 2లో ఇప్పటి వరకు 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. 11th క్వశ్చన్ నుండి చూడండి. ఏ, బి అండ్ సి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10, 12 అండ్ 15 డేస్ రెస్పెక్టివ్లీ. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ద వర్క్ బిఫోర్ 5 days ఆఫ్ ఇట్స్ కంప్లీషన్. బి ఆల్సో లెఫ్ట్ ద వర్క్ 2 days ఆఫ్టర్ ఏ లెఫ్ట్. ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్ అని ఇవ్వడం జరిగిందండి. ముందు మనకి ఏమి ఇచ్చినా సరే ముందు ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలని చెప్పడం జరిగింది కాబట్టి 10, 12కి 15కి ఎల్సిఎం చేసేయండి. 10, 12, 15కి మీరు ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం ఏమవుతుందండి 60 అవుతుందండి. అన్ని టేబుల్తో కూడా క్యాన్సిల్ అవుతుంది 60 కాబట్టి 60 అని తీసుకోండి. మిడిల్లో 60 తీసుకున్నామండి. ఏ అని ఎన్ని రోజులు చేయగలరండి? 10 daysలో చేయగలరు. ఎప్పుడు కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇక్కడ ఇలా రాశారు కదా, ఇక్కడే రాసింది 16. చూడండి మీకు అలవాటు చేస్తాను, అలా కూడా అలవాటు చేస్తే కొద్దిగా ఇంకా టైం వేస్ట్ అవుతుంది, అక్కడ అయిపోతుంది కాబట్టి ఆ టైం వేస్ట్ అవ్వదు అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఈ నెంబర్స్ వేసాం కాబట్టి ఇక్కడే వేస్తారు అనుకోండి. ఇక్కడే 60 వేసేసి ఏ అనేవాడు 10 daysలో వర్క్ కంప్లీట్ చేయగలిగాడు, పర్ డే వర్క్ ఏమవుతుందండి 6 అవుతుందండి. బి అనేవాడు 12 daysలో వర్క్ కంప్లీట్ చేయగలండి, పర్ డే వర్క్ ఏమవుతుందండి 5 అవుతుందండి. సి అనేవాడు పర్ డే వర్క్ ఏమవుతుందండి 4 అవుతుందండి, ఎందుకంటే 15 daysలో కంప్లీట్ చేసాడు కాబట్టి 4 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ అంటే అందరూ కలిసి స్టార్ట్ చేశారండి. బట్ ఏ లెఫ్ట్ ద వర్క్ బిఫోర్ 5 days అండి. ఎప్పుడు కూడా బిఫోర్ 5 days అని ఇచ్చాడు అనుకోండి, అంటే 5 days చేసి ఆగిపోయాడు అన్నాడు అనుకోండి, ఆఫ్టర్ 5 days అన్నాడు అనుకోండి, ప్రాబ్లం లేదండి. 5 daysకి మనము ఎంత పని చేశాడో తీసేయచ్చు. బిఫోర్ ఇస్తే మాత్రం ఏంటంటే ఓవర్లోడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలని ఇంతకుముందే చెప్పడం జరిగిందండి. వర్క్ చూసుకున్నట్లయితే మనం 60 అనుకున్నట్లయితే ఏ వల్ల ఓవర్లోడ్ ఏమవుతుందో చూడండి. ఏ అనేవాడు 5 days ముందే ఆగిపోయాడు, అంటే ఈ 5 days పని అనేది మిగిలిన అందరూ కలిసి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏ 5 daysకి పెర్ డే వర్క్ ఎంత అండి 6 చెప్పున ఎంత వర్క్ చేయగలడండి 30 వర్క్ చేయగలడు కాబట్టి ఈ 30 కూడా ఏమవుతుందండి ఓవర్లోడ్ అవుతుంది, అంటే ప్లస్ అవుతుంది అనమాట. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మైనస్ చేసేవాళ్ళం. బిఫోర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తారని ప్లస్ చేసుకోండి. అండ్ బి ఆల్సో లెఫ్ట్ ద వర్క్ 2 days ఆఫ్టర్ ఏ లెఫ్ట్. ఏ లెఫ్ట్ అయిన 2 days తర్వాత మానేశాడండి, అంటే ఏ అనేవాడు బి అనేవాడు ఏ అనేవాడు ఏంటంటే ఏ అనేవాడు 5 days ముందే మానేశాడంటే అక్కడికి 2 days వచ్చాడనమాట. ఇంకా ఎంత ఉంటాడంటే 3 days ఉంటాడండి, అంటే ఆ 3 days ఉండడు అనమాట. 3 days ముందే బి అనేవాడు కూడా లెఫ్ట్ అవుతాడు అర్థం, అంతే కదండి. ఏ అనేవాడు 5 రోజుల ముందు వెళ్ళిపోతున్నాడు, అక్కడికి 2 రోజుల తర్వాత వరకు బి వచ్చాడు కాబట్టి అర్థం ఏంటంటే 3 రోజుల ముందే వెళ్ళిపోతాడు. 3 రోజులకు కూడాను రోజుకి ఎంత వర్క్ చేయగలండి 5 చెప్పున 15 వర్క్ చేయగలండి. ఇది కూడా మనకి ఏమవుతుందండి ఓవర్లోడ్ అవుతుందండి, ఎందుకంటే మనకి బిఫోర్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఏమవుతుందండి ఓవర్లోడ్. అక్కడ రాసుకోండి, కాకపోతే ఓవర్లోడ్ అవుతుందంటే ఇంకా కష్టం అవుతుంది అనమాట. మొత్తం వర్క్ అంతా కూడా ముగ్గురు చేయాల్సి ఉంటుంది. మొత్తం వర్క్ ఎంత అండి 60 + 30 90 + 15 అండి, అంటే 105 అవుతుందండి. ఈ 105ని ముగ్గురు కలిసి చేయాల్సి ఉందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి. మనకి ఏ తెలుసు, బి తెలుసు, సి తెలుసు, ముగ్గురు కలిసి చేసినట్లయితే ఎంత అవుతుందండి 6 + 4 10 + 5 అంటే 15 అవుతుందండి, ముగ్గురు కలిసి. అంటే పెర్ డేకి 15 వర్క్ అవుతుందని అర్థం అన్నాడు. పెర్ డేకి 15 చెప్పున ఈ 105 వర్క్ని ఎన్ని రోజులు పూర్తి చేయగలరండి? బై 15 చేసినట్లయితే, బై 15 చేస్తే ఏమవుతుందండి 15 1 జా 15 7 జా కాబట్టి 7 daysలో వర్క్ కంప్లీట్ అయిపోతుందని అర్థం అనమాట. ఓకేనండి, 7 days ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉందండి? థర్డ్ ఆప్షన్ ఉందండి, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోండి. మీరు నార్మల్ మెథడ్లో చేసుకోవాలనుకుంటే మనం ఆర్ఎస్ దగ్గర ఓల్డ్లో ఏం చెప్పానంటే ఈ ఓవర్లోడ్ అనే మెథడ్ చెప్పకుండా ఎక్స్ అని తీసుకోమని చేయమని చెప్పానండి. మరి అక్కడ టైం వేస్ట్ అవుతుందండి, ఎక్స్తో మనం సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ ఓవర్లోడ్ మెథడ్ అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బిఫోర్ ఉన్నప్పుడు ఓవర్లోడ్ వస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ వర్క్ అనేది ఇంకా లోడ్ ఎక్కువ పడుతుంది అనమాట. వీడు 2 days 3 days కాదు, సరే ఏ అనేవాడు 5 days అనేది ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఆ 5 days చేయవలసిన వర్క్ అంతా ఎవరు చేయాలండి? ముగ్గురు కలిసి చేయాలండి. బి అనేవాడు 3 days ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఆ ముగ్గురు బి అనేది చేసిన ఈ 15 వర్క్ అనేది ముగ్గురు కలిసి చేయాలండి, కాబట్టి ఓవర్లోడ్ అవుతుందని అర్థం అనమాట. ఓకేనా? బిఫోర్ ఉంటే ఏం చేస్తారండి ఓవర్లోడ్ అవుతుంది, ఆఫ్టర్ ఉంటే మాత్రం మైనస్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బి ఇన్ 15 days, సి ఇన్ 20 days. ఏ బిసి వర్క్ టుగెదర్ ఫర్ 2 days అండ్ దెన్ ఏ వాజ్ రీప్లేస్డ్ బై బి ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్ అని ఇవ్వడం జరిగిందండి. ముందు మనకి ఏదైతే డేస్ టైం ఇచ్చాడో టైంకి మనం ఏం చేయాలండి 10 15 దూరం దూరం రాసుకోండి, ఎందుకంటే మనం దీనికి ఎల్సిఎం చేస్తాం అక్కడే మనం రాసేస్తున్నాం కాబట్టి. ఏబిసి వాళ్ళ యొక్క డేస్ ఇవ్వడం జరిగింది. దీనికి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం ఏమవుతుందండి 60 అవుతుందండి, అంటే టోటల్ వర్క్ 60 అని తీసుకున్నట్లయితే ఏ 10 daysలో కంప్లీట్ చేయగలిగాడు, పెర్ డే వర్క్ ఏమవుతుందండి 10 6 అండి. బి అనేవాడు 15 daysలో చేయగలిగాడు, పెర్ డే వర్క్ ఏమవుతుందండి 4 అవుతుందండి. సి అనేవాడు 20 daysలో పూర్తి చేయగలిగాడు, పెర్ డే వర్క్ ఏమవుతుందండి 3 అవుతుందండి. 23 జా
15 4 జా 10 6 జా కాబట్టి. ఇప్పుడు ఎవరండి ఏ అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 2 days అనండి. ఏ అండ్ సిలు ఇద్దరు కలిసి చేస్తున్నారండి. ఏ ప్లస్ సి చూడండి, ఏ ఎంత అండి 6 అండి, సి ఎంత అండి 3 అండి, అంటే ఇద్దరు కలిసి 9 days అండి. ఈ ఏ ప్లస్ సి ఇద్దరు కలిసి 9 days కాదు, పెర్ డే వర్క్ 9 అండి. పెర్ డే వర్క్ 9 చెప్పున 2 days మాత్రమే వర్క్ చేయరు కాబట్టి ఏమవుతుందండి 18 వర్క్ అవుతుందండి. అంటే ఈ రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ వర్క్ కొనుక్కోండి. చూడండి ఇక్కడ 2 days తర్వాత ఆగిపోవడం జరిగిందండి. ఏ అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 2 days, ఫర్ 2 days అని 2 days మాత్రమే చేశారని అర్థం అనమాట. ఓకేనండి. కాబట్టి 2 days చేశారు కాబట్టి, అంటే ఇక్కడ బిఫోర్ అని మానేసాడని ఇవ్వలేదు కాబట్టి తర్వాత మానేశాడు అనమాట, చేసి మానేశాడు కాబట్టి మనం ఖచ్చితంగా మైనస్ చేసుకోవాలి. 60 నుంచి 18 మైనస్ చేసినట్లయితే ఏమవుతుందండి, ఇక్కడ చూడండి 0 నుంచి 8 మైనస్ చేసి 2 వస్తుంది, ఇక్కడ 5 ఉంటుంది. 5 - 1 అంటే 4 అండి, అంటే 42 ఉంటుందండి. ఈ 42 వర్క్ని ఎవరు చేయాలో చూద్దాం. ఎవరు చేయాలండి, అండ్ దెన్ ఏ వాజ్ రీప్లేస్డ్ బై బి అండి, అంటే ఏని బితో రీప్లేస్ చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఎవరు చేస్తారండి, బి ప్లస్ సి ఇద్దరు కూడా చేయడం జరుగుతుంది అనమాట. బి ప్లస్ సి ఎంత అవుతుందండి, 4 + 3 అంటే 7 అండి, అంటే పెర్ డేకి ఏమవుతుందండి 7 వర్క్ అవుతుంది అనమాట. ఆ విధంగా బి ప్లస్ సిలు ఈ వర్క్ కంప్లీట్ చేసినట్లయితే మొత్తం వర్క్ ఎంత అంటే 42 అండి, పెర్ డే వర్క్ ఎంత అంటే 7 అండి. 7తో 7 6 కాబట్టి 6 days పడుతుందండి. అంటే రిమైనింగ్ వర్క్ చేయడానికి 6 days పడుతుంది అనమాట. మరి ఏం అడిగాడు చూడండి ఇక్కడ, ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వాజ్ ద వర్క్ కంప్లీట్ అని ఇచ్చాడండి. అందరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలని అడుగుతుందండి. ఏ ప్లస్ సిలు చేశారండి, అలాగే బి ప్లస్ సిలు కూడా చేయడం జరిగిందండి. ఏ ప్లస్ సిలు 2 days చేశారు, బి ప్లస్ సిలు 6 days చేశారు, మొత్తం కలిపి 8 daysలో వర్క్ కంప్లీట్ అవుతుందని అర్థం అనమాట. ఓకేనా, 8 days ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 6 వచ్చింది కదా, 6 ఆప్షన్లో ఉంటుందండి. పొరపాటును పెట్టేశారు అనుకోండి మీ మార్క్స్ పోతాయి, మీరు నెగిటివ్లోకి వెళ్ళిపోతారు, మీ ర్యాంక్ అనేది వేలల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అటువంటి మిస్టేక్స్ చేయొద్దు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. 40 men can complete a work in 40 days. They started the work together, but at the end of each 10th day, 5 men left the job. The work would have been completed in అని ఇవ్వడం జరిగిందండి. ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్స్లో ఇవి ఇస్తున్నాడండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే దీన్ని ప్రాసెస్ ప్రకారం చేసుకుపోతున్నారండి. చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ప్రాసెస్ ప్రకారం ఎట్టి పరిస్థితులు చేయకండి, టైం అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్స్ అయిపోవడం. జనరలైజేషన్ అంటే అది మన నిజ జీవితానికి లింక్ పెట్టుకోవాలన్నమాట. లింక్ పెట్టుకొని మాత్రమే చేయాలి, చేస్తేనే మనకు సింపుల్గా ఆన్సర్ వస్తుందండి. ఇది మనకి ఎన్టీపీసీలోనూ ఎక్కువ శాతం మనకి ఇవ్వడం జరిగిందండి ఇటువంటి మోడల్లో. అలాగే కొంతమంది రైల్వే ఎగ్జామ్కి అడిగారు, అలాగే ఒక అబ్బాయి డిఎస్సి అంటే టెట్ ఎగ్జామ్లో వచ్చింది కూడా నాకు అడగడం జరిగిందండి ఇటువంటి క్వశ్చన్ అనేది. దీన్ని మీరు చేసే విధానం ఏంటంటే చూడండి, ఇక్కడ 40 men 40 daysలో చేశారండి. 40 men 40 daysలో చేశారు అంటే ఒక మెన్ అనేవాడు యొక్క వర్క్ అనేది ఎప్పుడు కూడా పైన రాసుకోండి. అంటే ఒక బ్యాగ్ అనుకోండి, ఒక బ్యాగ్ అంటే ఈ 40 mans కూడా ఏం చేస్తారంటే 40 days కాబట్టి 40 mans ఒక బ్యాగ్ చెప్పున 1 dayలో ఎన్ని బ్యాగ్స్ మోస్తారండి, 40 bags మోస్తారండి. వర్క్ అనమాట, ఇది వర్క్. అలాగే ఈ 40 men రోజుకి ఒక బ్యాగ్ చెప్పున 40 days చేశారనుకోండి, చేస్తే ఏమవుద్దండి 40 × 40 అంటే మీకు అర్థం అవడం కోసం ఇంత రాస్తున్నానండి. ఏమవుతుందంటే 1600 bags మోస్తారండి. అవునా కదండి. చూడండి, ఒక పర్సన్ అనేది ఒక బ్యాగ్ మోసాడండి 1 dayకి. ఒక పర్సన్ ఒక బ్యాగ్ 1 dayకి మోసినట్లయితే 40 persons 1 dayకి 1 బ్యాగ్ చొప్పున 40 bags మోయగలరండి. మరి 40 days మోసినట్లయితే 1600 bags మోయగలరండి. అంటే టోటల్ వర్క్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 1600 bags అవుతుందండి. ఇప్పుడు చూడండి, మన కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడంటే 40 men can complete a work in 40 days, దాని నుంచి రాసాం ఇక్కడ. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ 10th day, అంటే 10th day వరకు బాగానే ఉందండి. ప్రతి 10th day రోజు ఏం చేస్తున్నాడండి 5 men లెఫ్ట్ ద జాబ్ అని ఇచ్చాడండి. అంటే 10వ రోజు అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద 10th day, అంటే 10వ రోజు అయిపోయినప్పుడు 11వ రోజుకి వచ్చేసరికి 5 మనుషులు ఏమవుతున్నారండి 5 persons ఆర్ లెఫ్ట్, అంటే 5 persons ఏమవుతున్నారండి ఆగిపోతున్నారండి. అంటే ఇంకా 35 persons ఉంటారనమాట. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం 10 days చూసుకున్నట్లయితే 40 persons ఉంటారండి. ఈ 40 persons రోజుకి పెర్ డేకి 1 బ్యాగ్ చొప్పున 10 days వర్క్ చేసినట్లయితే ఎన్ని బ్యాగ్స్ వర్క్ అవుతుందండి 400 అవుతుందండి. అవునా కాదండి. పెర్ డేకి 40 men పెర్ డేకి 1 చొప్పున అయితే 40 అవుతుంది, 10 days కాబట్టి 400 అవుతుందండి. నెక్స్ట్ 10 daysకి ఏమవుతారండి 5 members తగ్గిపోతారండి, 35 members ఉంటారండి. అవునా కాదండి. పెర్ డేకి 1 బ్యాగ్ చొప్పున మనకి మళ్ళీ 10 days మోసినట్లయితే 10 daysకి ఏమవుతుందండి 350 bags మోయగలరండి. అలాగే నెక్స్ట్ 10 days చూసుకున్నట్లయితే మరొక 5 members ఆగిపోతారు, అప్పుడు 30 persons మాత్రం ఉంటారు. ఒక్కొక్క పర్సన్ పెర్ డేకి 1 బ్యాగ్ చొప్పున 10 days చేసినట్లయితే ఎన్ని బ్యాగ్స్ మోయగలరండి 30 × 10 = 300 అవుతుందండి.
మరొక 10 డేస్ అండి. మరొక 10 డేస్లో మరొక 5 మెంబర్స్ ఆగిపోతారు. 25 మెంబర్స్ ఉంటారండి. రోజుకి పర్ పర్సన్ పర్ బ్యాగ్ ఒక బ్యాగ్ చొప్పున మనం మోసినట్లయితే 10 డేస్కి ఎన్ని బ్యాగ్స్ అవుతాయండి? 250 అవుతుందండి. ఇక్కడ మనకి చూడండి 50 డేస్ ఆప్షన్స్ అన్ని కూడా 50 అబవ్ ఉంది కాబట్టి మరొకటి తీసుకుందామండి. మరొక 10 డేస్ చూసుకున్నట్లయితే అంటే ఈ 25 మెంబర్స్ అయ్యారు, 10 డేస్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏమవుతుందండి? మరొక 5 మెంబర్స్ తగ్గిపోతారండి. అంటే 20 మెంబర్స్ ఉంటారండి. ఈ 20 మెంబర్స్ పర్ డేకి 1 బ్యాగ్ చొప్పున 10 డేస్ చేసినట్లయితే మనకి ఎన్ని బ్యాగ్స్ కంప్లీట్ అవుతాయండి? 200 బ్యాగ్స్ కంప్లీట్ అవుతాయండి. మొత్తం చూడండి 50 వరకు మనం చేసామండి. చూడండి 10 అలా 50 డేస్ చేసామండి. ఇక్కడ 50 డేస్ చేసాము. ఈ 50 డేస్కి ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ 400, 350, 300, 250, 200 మొత్తం ప్లస్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ చేయండి. ఇక్కడ చూడండి ఈ 350 ప్లస్ 250 మనం ప్లస్ చేస్తే 600 అవుతుంది. 600 ప్లస్ 400 1000, 300 ప్లస్ 200 అంటే 1500 అవుతుందండి. మొత్తం వర్క్ ఎంత అండి? 100 అండి. అంటే 50 డేస్ ఎంత వర్క్ అయ్యిందండి? 1500 వర్క్ మాత్రమే అయ్యిందండి. ఇప్పుడు నెక్స్ట్ 10 డేస్ తీసుకున్నట్లయితే ఎంతమంది పర్సన్స్ వస్తారండి? 15 పర్సన్స్ వస్తారండి. 15 మెన్స్ ఏం చేయాలండి? ఈ 100 వర్క్ని కంప్లీట్ చేయాలి. ఇంకెంత బ్యాలెన్స్ ఉండిపోయిందండి? 100 వర్క్ ఉందండి. ఈ 100 వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరు? 100 వర్క్ ఉంది కదా, 100 వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే మనకు డేస్ తెలియదు కాబట్టి ఏం చేస్తామంటే బై 15 చేసుకుంటామండి. ఏమవుద్దండి 15తో? 15 6 90 అండి. 15 6 90 ఇంకెంత ఉంటుందండి? మీకు వెంటనే ఆన్సర్ పెట్టి వచ్చాను. ఎందుకంటే 56 అండ్ 2/3 ఎందుకంటే ఇది 50, ఇది ఒక 6 డేస్ వచ్చింది కాబట్టి ఆన్సర్ పెట్టవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి ఇంకెంత మిగులుతుందండి? 10 మిగులుతుందండి. 10/15 అండి. 5తో 5 2 5 3 అండి. అంటే ఏమవుతుందండి? 60 అండ్ 2/3 డేస్ వస్తుందండి. మనకు మొత్తం ఏమవుతుందండి? ఇది 50 డేస్, ఇది ఒక 6 అండ్ 2/3 డేస్ అండి. అంటే మొత్తం 56 డేస్, 56 అండ్ 2/3 డేస్ అవుతుందండి. ఓకేనా? ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆన్సర్. అర్థమవుతుందండి? చాలా నీట్గా అర్థం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటేనే తక్కువ ప్రాసెస్ అయిపోతుందండి. లేదంటే 40% 10 డేస్లో అయ్యే వర్క్ అనేది మనం ఫ్రాక్షన్స్లో చేయవలసి ఉంటుంది. అంటే దీనికి ఒక ఫ్రాక్షన్ వస్తుందండి, 1/4 వస్తుంది. దీనికి ఫ్రాక్షన్ 35కి 10 డేస్, దీని ఫ్రాక్షన్ ఎంత రావచ్చండి? ఒక 7 ఇక్కడ 7తో 5 7 కదా, 7/32 వస్తుందండి. అలా మనకు ఫ్రాక్షన్స్ వస్తాయండి. ప్రతిదానికి ఫ్రాక్షన్స్ వస్తాయి. ఇవన్నీ ప్లస్ చేయాలి. అప్పుడు 1 నుంచి ప్లస్ చేసి మైనస్ చేసి అప్పుడు మన ఫ్రాక్షన్ వస్తుంది. దాన్ని 15 మెన్స్కి మనం ఈక్వల్ చేసినప్పుడే మళ్ళీ 16 అండ్ 2/3 అనేది రావడం జరుగుతుందండి. చాలా చాలా కష్టమైపోతుంది. ప్రాసెస్ వద్దు, మీకు అర్థమవుతుందని ఉద్దేశంతో ఇంత చేశాను కానీ ఇంత కూడా అవసరం లేదండి. 40 మెన్స్ 10 డేస్ 400 డైరెక్ట్గా వేసి వచ్చండి. 400, 350, 300, 250, 200 వేసేయడమే. ఇక్కడ అన్ని 50లో ఇచ్చాడు కాబట్టి 50 అబవ్ వస్తుందని ఆన్సర్ మనం అనుకొని 50 వరకు తీసుకుంటే 1500 వచ్చింది. ఇంకొక 100 ఉంది. 100ని 15% చేయాలి. ఎందుకంటే 20 తర్వాత 15% కదా వస్తారు. 5% ఆగిపోతారు కాబట్టి ఆ 15% 100 బ్యాగ్స్ అనేది ఎన్ని రోజులు మోయగలరండి? పెర్ డేకి ఒక బ్యాగ్ చెప్పున 15% 15 బ్యాగ్స్ మోయగలరు. కాబట్టి 100/15 చేసినట్లయితే 6 అండ్ 2/3 డేస్ పడుతుంది అనమాట. ఓకేనా? ఈ 50 ప్లస్ 6 అండ్ 2/3 ఏమవుతుందండి? 56 అండ్ 2/3 డేస్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఏ అండ్ బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 9 days and 18 days రెస్పెక్టివ్లీ. దే వర్క్ టుగెదర్. హౌ ఎవర్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఏ లెఫ్ట్. ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ లెఫ్ట్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? ఓవర్లోడ్ పడుతుంది. ముందు ఓవర్లోడ్ పడాలంటే ఎవరెవరికి మనం ఎల్సిఎం చేయాలండి? 9కి 18కి ఎల్సిఎం చేయాలండి. 9కి 18కి ఎల్సిఎం చేసినట్లయితే మన ఎల్సిఎం ఏమవుతుందండి? 18 అవుతుందండి. ఎందుకంటే 18 యొక్క ఫ్యాక్టర్ 9 కాబట్టి తీసేస్తే ఒక 18 మిగులుతుంది. కాబట్టి ఎల్సిఎం ఏమవుతుందండి? 18 అవుతుందండి. టోటల్ వరకు 18 తీసుకోండి. ఇది ఏ, ఇది బి అండి. ఏ అనే పర్సన్ 9 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు కాబట్టి పర్ డేకి ఏమవుతుందండి? 2 వర్క్ అవుతుందండి. అంటే 2 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేయగలడు. బి అనేవాడు 18 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు కాబట్టి పర్ డే ఏమవుతుందండి? 1 అవుతుందండి. దే వర్క్ టుగెదర్. హవెవర్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఏ లెఫ్ట్. ఏ అనేవాడు ఏం చేశారంటే 3 రోజుల ముందే మనకు ఆప్షన్ రావడం జరిగిందండి. అప్పుడు ఏ అనేవాడు ఆ 3 రోజులు చేసే వర్క్ చూసుకున్నట్లయితే 3 రోజుల్లో రోజుకి 2 బ్యాగులు చెప్పిన ఏంటంటే 6 బ్యాగులు చేయగలరండి. ఈ 6 బ్యాగులు ఏమవుతుందండి? ఓవర్లోడ్ అవుతుందండి. ఎందుకు? బిఫోర్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఓవర్లోడ్ అవుతుంది కాబట్టి ప్లస్ చేసండి. ఎంత అయింది? 24 అయిందండి. ఈ 24 వర్క్ను కూడాను ఎవరు చేయాలండి? దే వర్క్ టుగెదర్. ఇద్దరు చేయాలండి. ఇద్దరు చేసినట్లయితే హౌ మెనీ డేస్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్ అని ఇచ్చాడు. మొత్తం వర్క్ అనేది ఇద్దరు కలిసి చేసినట్లయితే చూడండి, ఏ ప్లస్ బి ఇద్దరు చేసినారు అనుకోండి. ఏ ప్లస్ బి ఇద్దరు చేసినట్లయితే పర్ డే వర్క్ ఏమవుతుందండి? 2 + 1 అంటే 3 అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి ఇద్దరు చేసినట్లయితే
మొత్తం 24 వర్క్ అండి. పర్ డేకి 3 చెప్పున ఎన్ని రోజులు పడుతుందండి? 3 8 కాబట్టి 8 డేస్ పడుతుందండి. 8 డేస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే 8 డేస్ మనకు సెకండ్ ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, చాలా చాలా సింపుల్గా ప్రతి క్వశ్చన్ కూడాను 3 or 4 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసేవచ్చండి. మినిమం మించితే 5 సెకండ్స్. ఓకేనా, చాలా ఫాస్ట్ పెంచాలన్నమాట మీరు. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏముందండి, ఇక్కడ 9 18 అండి, రెండింటికి ఎల్సిఎం 18 అండి. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ మాత్రం 3 వస్తుందండి. 3 వస్తుంది. ఓవర్లోడ్ ఇక్కడ 18 కదా వర్క్ అండి. ఓవర్లోడ్ ఏమవుతుందండి, 2 డేస్ ఇక్కడ 3 డేస్ కాబట్టి 3 2 6 అండి, 24/3 అంటే 8. అలా అయ్యారు అంతే, ఇంకా మరి అంతా రాయాల్సిన అవసరం లే. ఇలా ఫాస్ట్గా చేయగలగాలండి. రఫ్ వర్క్ అంతా కూడా ఇలాగే ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days, బి ఇన్ 20 days అండ్ సి ఇన్ 30 days. బి అండ్ సి టుగెదర్ స్టార్ట్ ద వర్క్ అండ్ ఆర్ ఫోర్స్డ్ టు లీవ్ ఆఫ్టర్ 2 days. ద టైమ్ టేకెన్ బై ఏ ఎలోన్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఈజ్ అని ఇవ్వడం జరిగిందండి. ముందు మనకి ఇక్కడ ఇచ్చిన డేస్కి ఎల్సిఎం చేయండి. 18కి 20కి 30కి ఎల్సిఎం చేయండి. 18కి 20కి 30కి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేసినట్లయితే చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏ టేబుల్తో క్యాన్సిల్ అయితే అలా ట్రై చేయొచ్చు. లేదా 30 యొక్క టేబుల్ 32 60, 18తో క్యాన్సిల్ అవ్వదండి. 30తో మళ్ళీ చూడండి ఇక్కడ 33 90 తీసుకున్నాం అనుకోండి, 20తో క్యాన్సిల్ అవ్వదండి. ఆ విధంగా 34 120 తీసుకున్నాం అనుకోండి, 18తో క్యాన్సిల్ అవ్వదండి. 18తో అవుతుందా? అవుతుందండి. అవ్వదు. అలాగే మళ్ళీ 5 6 అలా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా నాకు 13 6 180 మాత్రమే ఎల్సిఎం అవుతుందని అనిపిస్తుందండి. అన్ని కూడా 18తో క్యాన్సిల్ అవుతుంది, 20తో క్యాన్సిల్ అవుతుంది, అలాగే 30తో క్యాన్సిల్ అవుతుంది. లేదా నార్మల్గా చేసుకోండి, ఇలా 18 20 30 ఇలా చేసుకోండి. ఇది ఏ టేబుల్తో పోతుందో చూసుకోండి. 2 టేబుల్తో 2 9s అండి, 2 10s 2 15s అండి. మళ్ళీ 5తో చూసుకున్నట్లయితే లేదా 3తో చేసినా పర్వాలేదు. ఇక్కడ 9 తీసేయండి, ఇక్కడ 5తో 5 2s అండి, 5తో 5 3s అండి. ఈ 3 తీసేయండి, 9 2 మిగులుతుంది. అక్కడ 9 2s 18 అండి, 18 into 10 అంటే ఏమవుతుందండి 180 అవుతుంది అనమాట. కాబట్టి ఎల్సిఎం అనేది ఏం తీసుకోవచ్చు అండి, 180గా తీసుకోవచ్చు అనమాట. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఎల్సిఎం అనేది 180గా తీసుకున్నట్లయితే టోటల్ వర్క్ అండి ఇది 18 అంటే పర్ డే వర్క్ ఏమవుతుందండి 10 అవుతుందండి. 20 అంటే పర్ డే వర్క్ 9 అవుతుందండి. 30 అంటే పర్ డే వర్క్ 6 అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడండి చూడండి, బి అండ్ సి టుగెదర్ స్టార్ట్ ద వర్క్. బీలు సిలు ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి బి ఎంత అండి 9 అండి, 6 సి ఎంత అండి 6 అండి. మొత్తం కలిపి ఇద్దరు రోజుకి పెర్ డే వర్క్ ఎంత అవుతుందండి 15 అవుతుందండి. ఆర్ ఫోర్స్ టు లీవ్ ఆఫ్టర్ 2 days. వీళ్ళు 2 days తర్వాత ఆగిపోవడం జరిగిందండి. ఎవరండి, బి ప్లస్ సి ఇద్దరు కలిసి 2 days తర్వాత ఆగడం జరిగిందండి. రోజుకి 15 బ్యాగులు చెప్పున 30 బ్యాగ్స్ కంప్లీట్ చేయగలండి. మొత్తం వర్క్ ఎంత అండి 180. 180లో 30 అయిపోయిందండి, ఇంకెంత ఉంటుందండి 150 ఉంటుందండి. ఈ 150ని ద టైం టేకెన్ బై ఏ ఎలోన్, ఏ ఒక్కడే చూడండి, ఏ ఒక్కడే రోజుకి ఎన్ని బ్యాగ్స్ అండి 10 బ్యాగ్స్ చెప్పున ఏ ఒక్కడే టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఈ రిమైనింగ్ వర్క్ని ఏ ఒక్కడే కంప్లీట్ చేయాలండి. ఏ ఒక్కడే కంప్లీట్ చేసినట్లయితే టోటల్ వర్క్ ఎంత అండి 150 అండి. రోజుకి ఎంత చేయగలండి 10 వర్క్ చేయగలరు. కాబట్టి ఎన్ని రోజులు పడుతుందండి 15 days పడుతుందండి. 15 days ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 150/10 అంటే ఏమవుతుంది 15 అవుతుంది కదా. 15/10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఇన్ 20 days. ఇఫ్ బి డస్ ద వర్క్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఏ డే డైలీ, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ విల్ కంప్లీట్ ద వర్క్ అని ఇవ్వడం జరిగిందండి. ఇందు మనకి ఇక్కడ ఏమే డేస్ ఇచ్చాడో డేస్ క్యాల్సియం చేయండి. ఇక్కడ డేస్ మనకి ఏమి ఇచ్చారంటే 12 ఇవ్వడం జరిగింది, 20 ఇవ్వడం. 12కి 20కి ఎల్సిఎం చేయండి. 12కి 20కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎల్సిఎం ఏమవుతుందండి, ఈ రెండింటికి ఎల్సిఎం 60గా తీసుకోవచ్చు. అంటే టోటల్ వర్క్ అనేది మీరు 60 అని తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days అని ఇచ్చాడు. అంటే ఏబీలు ఇద్దరూ కలిసి 12 daysలో కంప్లీట్ చేయగలండి. అంటే పెర్ డే వర్క్ ఏమవుతుందండి, పెర్ డే వర్క్ చూసుకున్నట్లయితే 5 అండి, 12 5s కాబట్టి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఇన్ 20 days. ఏ ఒక్కడే 20 daysలో చేయగలండి. అంటే పెర్ డే వర్క్ ఏమవుతుందండి 3 అవుతుందండి. ఇది ఏ. మరి బి ఒక్కడే కావాలంటే ఏమవుతుందండి 5 - 3 అంటే 2 అవుతుందండి. ఇప్పుడు ఇంకేమి ఇచ్చారండి, ఇఫ్ బి డస్ ద వర్క్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఏ డే డైలీ అన్నాడండి. బి మాత్రం ఏం చేశారంటే రోజుకి హాఫ్స్ అంటే సగం పూట, ఒక పూట మాత్రమే వస్తున్నాడండి. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ విల్ కంప్లీట్ ద వర్క్. ఇద్దరు కలిసి ఏబీలు ఇద్దరు కలిసి చేయాలి. కానీ బి అనేవాడు సగం రోజులు వస్తుండే కాబట్టి ఏ ప్లస్ బి/2 అనగా రాసుకున్నాను నేను. ఏ అంత అండి పెర్ డే వర్క్ 3 అండి, బి అంత అండి 2లో సగం అంటే 1 అండి. అంటే 3 + 1 అంటే ఏమవుతుందండి 4 అవుతుందండి. అంటే రోజుకి ఏం చేయగలంటే 4 యూనిట్స్ వర్క్ చేయగలండి. వీళ్ళిద్దరూ మొత్తం వర్క్ అనేది 60 వర్క్ అండి. రోజుకి 4 చెప్పున మరి 2 రోజుల్లో పూర్తి చేయగలరండి. 4 15s 60 కాబట్టి 15 daysలో పూర్తి చేయగలరండి.
ఓకేనా, 15 days ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఆఫ్ కూడా ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అనేసి ఇది ఒక చూపిస్తుంది అనమాట. ఇటువంటి క్వశ్చన్ అనేది ఆర్ఎస్ఎల్ ఓల్డ్లో కానీ న్యూలో కానీ లేదండి. హాఫ్ డేలు కూడా ఇచ్చినట్లయితే ఈ విధంగా చేయండి. ఒక డేకి 2 bags మోయగలడు అంటే హాఫ్ డేలో ఒక బ్యాగే మోయగలడు కదండి. ఏ అనేవాడు 3 bags మోయగలడు కదా. 3 + 1 అంటే 4 అవుతుందంటే పెర్ డేకి 4 చెప్పున 60 bags కంప్లీట్ అవ్వడానికి 15 days పడుతుందండి. 60/4 వేస్తాం కదా, 15 days ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 అండి. A and B can do a piece of work in 12 days and 15 days respectively. They begin together, but A left after 4 days. In how many more days would B alone complete the remaining work అని ఇవ్వడం జరిగిందండి. A and B can do a piece of work in 12 days. A, B ఇద్దరు కలిసి 12 daysలో వర్క్ను పూర్తి చేయగలరండి. అండ్ 15 days రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. అంటే సారీ, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అండ్ 15 days. అంటే ఏ అనేవాడు 12 days, బి అనేవాడు 15 daysలో వర్క్ని కంప్లీట్ చేయగలండి. కాబట్టి మీరు 12కి 15కి ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేసినట్లయితే రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందండి, 60 అవుతుందండి. ఇది ఏ వర్క్, ఇది బి వర్క్ అయినట్లయితే టోటల్ వర్క్ 60గా తీసుకున్నట్లయితే ఏ యొక్క పెర్ డే వర్క్ ఏమవుతుందండి, 12 5 కాబట్టి పెర్ డే వర్క్ 5 అవుతుందండి. బి అనేది పెర్ డే వర్క్ చూసుకున్నట్టు 15 4 కాబట్టి 4 అవుతుందండి. ఇప్పుడు ఏమన్నాడు, దే బిగన్ టుగెదర్. సో ఇక్కడ దే బిగన్ టు వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 4 days. 4 days తర్వాత ఏ తప్పిపోయాడండి. అంటే ఇద్దరు కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కలిసి పర్ డే ఏం చేయగలరండి, 9 bags చేయగలరండి. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పూర్తి చేశారు, ఎన్ని రోజులు చేశారంటే 4 days చేశారు. 4 9 ఏమవుతుందండి, 36 అవుతుందండి. ఈ 36 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ టోటల్ వర్క్ నుంచి 36 మైనస్ చేసండి. ఏమవుతుందండి, 24 మిగులుతుందండి. 60 నుంచి 36 మైనస్ చేసి 24. ఈ 24ని ఎవరు చేయాలండి, హౌ మెనీ మోర్ డేస్ వుడ్ బి ఎలోన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఈ రిమైనింగ్ వర్క్ని బి మాత్రమే కంప్లీట్ చేయాలండి. బి మాత్రమే ఈ 24 వర్క్ని రోజుకి 4 చొప్పున ఎన్ని రోజుల్లో చేయగలండి, 6 daysలో చేయగలండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 6 days ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. టోటల్ వర్క్ అని అడగలేదండి, ఓన్లీ రిమైనింగ్ వర్క్ అన్నాడు కాబట్టి రిమైనింగ్ వర్క్ తాలుగా ఆన్సర్ ఇస్తారనమాట. ఓకేనా, ఏమొచ్చిందండి, క్వశ్చన్ నెంబర్ 17 అనేది ఆప్షన్ నెంబర్ 3, 6 days ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. X alone can complete a piece of work in 40 days. He worked for 8 days and left. Y alone completed the remaining work in 16 days. How long would X and Y together take to complete the work అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, X alone can complete a piece of work in 40 days and he worked for 8 days after 8 days అండ్ లెఫ్ట్ అని ఇవ్వడం జరిగింది. అంటే 8 days చేసాడు, వెళ్ళిపోయాడండి. అంటే టోటల్ వర్క్ అనుకోవడానికి మనకు తెలియదు. వై ఎలోన్ కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 16 days ఇచ్చాడండి. కాబట్టి ఏం చేస్తారంటే ఈ 40కి ఈ 16కి ఎల్సిఎం తీసుకోండి, తప్పేం లేదు. ఇక్కడ ఏమి ఇస్తే దానికి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇది 4 టేబుల్తో 8 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుందండి. 8 టేబుల్తో 8 5s అండి, 8 టేబుల్తో 8 2s అండి. 5 2s 10, 10 into 8 అంటే 80 వస్తుందండి ఎల్సిఎం. ఎల్సిఎం 80గా తీసుకున్నట్లయితే ఎక్స్ అనేవాడు 40 daysలో వర్క్ కంప్లీట్ చేయగలండి. పెర్ డే వర్క్ ఏమవుతుందండి, 2 అవుతుందండి. ఈ వర్క్డ్ ఫర్ 8 days అంటే ఈ ఏ అనేవాడు ఏం చేశాడండి, 8 days వర్క్ చేశాడండి. పెర్ డేకి 2 చెప్పున ఎంత అవుతుందండి, 16 వర్క్ కంప్లీట్ అవుతుందండి. మొత్తం 80 వర్క్లో 16 వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందండి, 64 ఉంటుందండి. ఈ 64 వర్క్ని ఎవరు చేశారండి, వై ఎలోన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఈ రిమైనింగ్ వర్క్ని వై కంప్లీట్ చేయడం జరిగిందండి. మరి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగిందండి, 16 daysలో కంప్లీట్ చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ ఏమైందండి, 16 into 4 చేస్తే 64 కాబట్టి అప్పుడు వై అనేది ఏం చూసుకున్నట్టు ఇక్కడ వర్క్ ఏమవుతుందండి, పెర్ డే వర్క్ 4 అవుతుందండి. వై అనేవాడు 16 daysలో చేయగలడు, 64 వర్క్ అండి. అంటే పెర్ డే వర్క్ ఏమొస్తుందండి, 4 వస్తుందండి. అంటే వై ఈజ్ ఈక్వల్ 4 అనమాట. ఇప్పుడు ఏమడిగాడు చూడండి, హౌ లాంగ్ వుడ్ ఎక్స్ అండ్ వై టుగెదర్ టేక్ టు కంప్లీట్ ద వర్క్ అని ఇచ్చాడండి. అంటే ఇద్దరు కలిసి, ఇప్పుడు ఎక్స్ వై ఇద్దరు కలిసి చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఇది 2 + 4 అంటే 6 అనమాట. రోజుకి 6 చెప్పున ఎక్స్ వై ఇద్దరు కలిసి ఆ టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరంటే పెర్ డేకి 6 చెప్పున 80 bags కంప్లీట్ చేయడానికి 80/6 days కంప్లీట్ 80/6 days వస్తుందండి. 6తో మనం చేసినట్లయితే 6 1s 6 అంటే 20 ఉంటుంది, 6 3s 18 కాబట్టి అంటే 13 and సంథింగ్ వస్తుందండి. 13 and సంథింగ్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ పెట్టవచ్చండి. ఇక్కడ ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది కాబట్టి 2/6. దీన్నే మనం 13 and 1/3 daysగా రాసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఈ విధంగా ఆన్సర్ పెట్టుకోవచ్చు. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19 అండి. ఏ, బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 20 10 days రెస్పెక్టివ్లీ. ఏ ఈజ్ associated by B one day and C on the next day alternatively. How long would the work take to finish అని ఇవ్వడం జరిగిందండి. ముందు మనకి ఇక్కడ ఇచ్చిన ఈ డేస్కి ఏం చేస్తారంటే ఎల్సిఎం చేసుకోండి. 30
20 10 దీని అంతటి కూడా ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం ఏమవుతుందండి 60 అవుతుందండి. అంటే టోటల్ వర్క్ మీరు 60 అని తీసుకున్నట్లయితే పెర్ డే వర్క్ ఏమవుతుందండి 2 అవుతుందండి. ఇక్కడ పెర్ డే వర్క్ 3 అవుతుంది, పెర్ డే వర్క్ 6 అవుతుందండి. ఏబిసి. ఇప్పుడు చూడండి ఏమన్నాడండి, ఏ ఈజ్ అసోసియేటెడ్ బై బి ఆన్ 1 డే అండ్ బై సి ఆన్ ద నెక్స్ట్ డే. అంటే మొదటి రోజు ఫస్ట్ డే చూసుకున్నట్లయితే ఏ బీలు ఇద్దరూ చేస్తారండి. రెండో రోజు చూసుకున్నట్లయితే ఆ బీని తీసేసి ఏమైనా ఏం చేశాడండి, సిని యాడ్ చేసుకుంటున్నాడు అనమాట. అలా మళ్ళీ థర్డ్ డే చూసుకున్నట్లయితే ఎవరండి, ఏ బీలు ఇద్దరూ చేస్తారండి. ఫోర్త్ డే చూసుకున్నట్లయితే ఏసీలు ఇద్దరు చేస్తారండి. ఆ విధంగా జరుగుతుంది అనమాట. ఏబీలు ఇద్దరు మొత్తం వర్క్ ఎంత అవుతుందండి చూడండి. ఏబీలు ఇద్దరు చేసినట్లయితే ఏబీలు ఇద్దరు ఏమవుతుందండి, పెర్ డే వర్క్ 5 అవుతుందండి. ఏసీలు ఇద్దరు చూసుకున్నట్లయితే పెర్ డే వర్క్ ఏమవుతుందండి 8 అవుతుందండి. అంటే ఇక్కడ 5 ఇక్కడ 8, మళ్ళీ 8 ఇది 5 ఇది 8 అండి. ఆ విధంగా చూసుకున్నట్టు 2 డేస్కి ఏమవుతుందండి 13 వర్క్ అవుతుందండి. 2 డేస్కి ఏమవుతుందండి 13 వర్క్ అవుతుంది. అంటే 2 డేస్కి 13 అవుతుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే 13 అవుతుంది కాబట్టి 13కి రిలేషన్గా 60 చూసుకోవాలండి. 13 టేబుల్లో 60 వచ్చినట్టుగా ప్లాన్ చేసుకోండి. 13 టేబుల్లో 60కి దగ్గరగా ఉన్న చూడండి. 13 1 13, 13 2 26, 13 3 39, 13 అలా మనం 13తో 13 4 52 దగ్గరగా వచ్చిందండి. సారీ 42, 13 5 65 ఎక్కువైపోతుందండి. ఓకేనా? కాబట్టి 13 4 చేసాం అనుకోండి, చేస్తే ఇక్కడ కూడా ఏమవుతుందండి 4 అవుతుందండి. అంటే 2 into 4 అంటే 8 డేస్ అవుతుంది అనమాట. 8 డేస్. ఇక్కడ ఏమైందండి 13 4 ఎంత అంటే 52 కదా. మరి రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందండి? రిమైనింగ్ చూసుకున్నట్లయితే 60 నుంచి ఈ 52 మైనస్ చేస్తే రిమైనింగ్ వర్క్ 8 ఉంటుందండి. ఈ 8 వర్క్ని ఎవరు చేయాలండి? ఏ బిల్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 2 డేస్కి మనం రిపీట్ అవుతున్నారు కాబట్టి ఈ 8 వర్క్ని ఎవరు చేయాలండి? ఏ ప్లస్ బిల్ చేయాలండి. ఏ ప్లస్ బిల్ చేసినట్లయితే పర్ డేకి ఏం చేయగలండి? 5 చేయగలరండి. ఇంకెంత ఉండిపోతుందండి? ఇంకో 3 వర్క్ ఉండిపోతుందండి. ఈ 3 వర్క్ని ఎవరు చేయాలండి? ఏ ప్లస్ సీల్ చేయాలండి. పర్ డేకి ఎంత చేయగలరండి? 8 చేయగలరు. కాబట్టి ఎంత టైం పడుతుందండి? 3/8 డేస్ పడుతుంది అనమాట. అర్థమైందండి? కాబట్టి మొత్తం టైం ఎంత అవుతుందండి? ఇక్కడ 8 డేస్ అండి. ఇక్కడ ఒక 1 డే ప్లస్ ఇది 3/8 అండి. 3/8 డేస్ 8 మొత్తం ఎంత అయిందండి? 9 అండ్ 3/8 డేస్ పడుతుందండి. 9 అండ్ 3/8 ఎక్కడ చూడండి. 9 అండ్ 3/8 ఫస్ట్ ఆప్షన్ ఉందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఏ బీలు ఫస్ట్ డే చేయారండి. పెర్ డేకి 5 వర్క్ చేస్తారు వీళ్ళు. తర్వాత రోజు బి ఆపేసి సికి ఇవ్వడం జరిగిందనమాట. ఏ ప్లస్ సిలు 8 చేస్తారండి. అలా ఆల్టర్నేటివ్ డేస్ చేసుకుంటూ పోయినట్లయితే ప్రతి 2 డేస్కి 13 వర్క్ కంప్లీట్ అవుతుందండి. అలా ప్రతి 2 డేస్కి 13 వర్క్ కంప్లీట్ అవుతుందండి. ఆ విధంగా అంటే రాసిన అక్కడ 2 డేస్కి 13 వర్క్ కంప్లీట్ అవుతుందండి. ఇది వర్క్ ఇది. ఆ విధంగా చూసుకున్నట్లయితే 60 దగ్గరగా ఉండేటట్లు 13 యొక్క కొఫిషియంట్ రాయాల్సి ఉంటుందన్నమాట. 13 into 4 అంటే 52 అండి. అంటే ఇక్కడ 13కి 4తో మల్టిప్లికేషన్ అయింది కదా, ఇక్కడ కూడా 4తో మల్టిప్లికేషన్ అయినట్లయితే 2 4 ఏమవుతుందండి 8 అవుతుంది. అంటే 8 డేస్లో 52 వర్క్ కంప్లీట్ అవుతుందండి. ఇంకెంత వర్క్ ఉండిపోతుందండి? 8 వర్క్ ఉండిపోతుందండి. ఆ 8 వర్క్ని చూడండి, ఇద్దరు అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరండి? ఏ ప్లస్ బి ముందు స్టార్ట్ చేస్తారు, ఏ ప్లస్ సితో ఎండ్ అవుతుంది, మళ్ళీ ఏ ప్లస్ బి స్టార్ట్ చేస్తారు. అలా ఏ ప్లస్ బి స్టార్ట్ చేసినట్లయితే 1 డే ఏ ప్లస్ బి 1 డే వర్క్ ఏమవుతుందండి? 5 అవుతుందండి. కానీ ఇక్కడ ఎంత ఉందండి? 8 ఉందండి. అంటే ఇంకో 3 వర్క్ మిగిలిపోతుందండి. ఈ 3 వర్క్ అనేది ఎవరు చేయాలండి? మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారండి? ఏ ప్లస్ సిలు వస్తారు. ఏ ప్లస్ సిలు వచ్చినప్పుడు వాళ్ళు పర్ డేకి చూసుకున్నట్లయితే 8 చేయగలరు. 1 డేకి 8 చేయగలరు. కాబట్టి మరి ఆ విధంగా చూసుకున్నట్టే 3 వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 3/8 డేస్ పడుతుందండి. అంటే మొత్తం చూడండి, ఇక్కడ 8 డేస్, ఇక్కడ ఇది 1 డే, ఇక్కడ 3/8 మొత్తం ప్లస్ చేసినట్లయితే 9 అంటే 3/8 అవుతుందండి. 9 and 3/8 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days which B can do in 12 days. B worked at it for 9 days. A can finish the remaining work in అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days ఇచ్చాడు, బి 12 days ఇచ్చాడు. కాబట్టి 20కి 12కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే 60 అవుతుందండి. మనకి మ్యాక్సిమం ఎల్సిఎం చూడండి 30 60 90 120 240 అలాగే వస్తాయండి. కాబట్టి నో ప్రాబ్లం, సింపుల్గా చేయొచ్చు అనమాట ఎల్సిఎంని. 20తో 23 అండి, 12తో 12 5 అండి. ఇది ఏ అండి, ఇది బి అండి. ఇంకేమన్నాడండి? బి వర్క్ డెట్ ఇట్ ఫర్ 9 days అండి. బి అనేవాడు ఏం చేశారండి? 9 days వర్క్ చేశారండి. పెర్ డేకి 5 చొప్పున 9 daysకి ఏమవుతుందండి? 45 అవుతుందండి. మొత్తం వర్క్ ఎంత అంటే 60 అండి. అందులో 45 వర్క్ కంప్లీట్ చేశారండి. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందండి? 15 ఉంటుందండి. ఈ 15 వర్క్ని ఎవరు చేయాలండి? ఏ చేయాలన్నమాట. ఏ అనేవాడు పెర్ డేకి ఎంత చేయగలడండి? పర్ డేకి ఎంత అండి? 3 చేయగలడు. కాబట్టి 15/3 అంటే ఏమవుతుందండి? 5 days అవుతుందండి. అంటే రిమైనింగ్ వర్క్ మాత్రమే పూర్తి చేయడానికి
ఎన్ని రోజులు పడుతుందండి? 5 డేస్ పడుతుందండి. ఇక్కడ అడిగాడు అదే ఏ కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అని ఇచ్చాడు. రిమైనింగ్ వర్క్ మాత్రమే ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? 5 డేస్ పడుతుందండి. టోటల్ వర్క్ అడిగితే మాత్రం 9+5 చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక టోటల్ అడగలేదు కాబట్టి నో ప్రాబ్లం అండి. 5 డేస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం టైప్ 2లో చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.